అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి జూన్ 2 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండదు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్లో ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురువు దగ్గర అయితే కలదు. మీరు కొనుక్కున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కొనుక్కున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే మన గురువుగారు సంప్రదించి ఉండండి. మన గురువు పేరు వచ్చి శివరామరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు ఈ రాశి వారి దినఫలిత ప్రకారము కుంభరాశి వారికి రేపటి రోజున ధనిష్ట శతభిష నక్షత్ర జాతకులకి అనుకూల ప్రభావాలు కనిపిస్తున్నాయి. ఆలోచనలో స్పష్టత పెరుగుతుంది. ఇక గ్రహస్థితి ప్రకారము చంద్రుడు మీ మనోభావాలపై ప్రభావం చూపిస్తాడు. శని అనుకూల దృష్టితో క్రమశిక్షణ పట్టుదలను పెంచుతాడు. గురుగ్రహ ప్రభావం వలన పెద్దల యొక్క సహకారం లభిస్తుంది. కుజుని ప్రభావంతో పనుల్లో వేగం పెరుగుతుంది. ఇక రేపటి రోజున ఈ రాశివారు శివాలయంలో అభిషేకం చేయడము లేదా ఓం నమఃశివాయ మంత్రం 2 సార్లు జపించడము శుభప్రదము. రేపటి రోజున కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు 4, 8. అదృష్టపు రంగు నీలమండి. రేపటి రోజున మీ కృషికి తగిన ఫలితం దక్కే సమయం దగ్గర పడుతుంది. ఆత్మవిశ్వాసంతో కుంభరాశి వారు ముందుకు సాగండి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి మీ జీవితంలోకి రేపటి రోజున కొత్త వ్యక్తి ప్రవేశం అయితే జరగబోతుందండి. ఆ వ్యక్తి మీ జీవితంలో రావడం వల్ల మీ జీవితంలో అనేక రకాల మార్పులు, ఊహించని పరిణామాలు అయితే జరగబోతున్నాయి. అలాగే రేపటి మీరు పాటించిన విధి విధానాలు, దేవతారాధన ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రేపటి రోజున ఇప్పటి వరకు మీరు కనివి నెరిగినటువంటి కొన్ని మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో రేపటి రోజున జరగబోతున్నాయని చెప్పుకోవాలి. అటు ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, రకరకాలుగా రేపటి రోజు మీకు తెలియనటువంటి ఒక కొత్త అనుభూతి అయితే మిమ్మల్ని కూడా పలకరించబోతుంది. రేపటి రోజు ప్రధాన అంశంలో భాగంగా మీ జీవితంలో ఒక అపరిచితమైనటువంటి వ్యక్తి రేపటి రోజున మీ జీవితంలో పరిచయమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే రేపటి రోజున మీ జీవితం సాధారణమైనటువంటి కలయిక మీ జీవితంలో కానే కాదండి. మీ యొక్క కలయిక అన్ని రకాల కూడా మార్పు రాంది పలకబోతుంది. ఎలాంటి మార్పు రాబోతుంది అనేది తెలుసుకుంటే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరొచ్చడానికి ప్రయత్నించండి. రాత్రి సమయంలోపు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ఊహించినటువంటి నాంది పలకబోతుంది. అయితే సహజంగానే మీరు మానవతావాదులు. కొత్త అవకాశాలను మీరు అందిపుచ్చుకుంటారు. కొత్త వ్యక్తులు కావడానికి కూడా కొత్త విషయాలు తెలుసుకోవడం కూడా ఉత్సాహంగా ఉంటారు. అయితే గత కొంతకాలంగా మీరు ఎవరిని నమ్మాలో తెలియక, అంటే ఎవరిని నమ్మితే మనల్ని అనుమానంలో పడి ఉన్నామని చెప్పుకోవచ్చండి. అంటే పాత పరిచయాలు మరలా బాధపడడం వలన మీరు అనేక రకాల కొత్త వారిని కూడా ఎవరినైనా నమ్మాలంటే చాలా రకాలుగా ఆలోచనలో పడుతూ ఉన్నారు. అయితే రేపటి ప్రకృతి మీకోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక తెలియని వ్యక్తిని అయితే మీ జీవితంలో తీసుకురాబోతుందని చెప్పుకోవాలండి. అయితే ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని, మీ పనితీరుని పూర్తిగా మార్చగలిగేటువంటి శక్తి అయితే ఆ వ్యక్తికి ఉంటుందని చెప్పుకోవాలి. గత కొన్ని నెలలుగా మీరు ఒక సమస్యతో ఒంటరిగా పోరాడుతున్నారు. అయితే అది ప్రధానంగా ఒక వ్యాపారానికి సంబంధించి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యక్తిగత సమస్య కూడా కావచ్చు. అంటే నాకు అండగా నిలబడేవారు ఎవరూ లేరా అని చెప్పి మీరు భగవంతుని వైపు చూస్తూ ఎన్నో రకాలుగా బాధలు పడుతూ ఉన్నారండి. క్షణం కూడా ఉంది. అయితే మీ శత్రువుకి, అంటే ఎవరైతే మీకు ఒక శత్రువు ఉంటారు కదండి అనేవాళ్ళు ఉంటారో వారికి రేపటి నిద్రపోయేటువంటి అవకాశాన్ని కూడా మీరు ఎవరని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ కాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. గారి తప్పని తెలుసుకుంటారండి. అలాగే మిమ్మల్ని క్షమాపణ కూడా వేడుకునే రోజుగా రేపటి గుర్తింపు, అలాగే మీకు మానసిక పరంగా అన్ని రకాల కూడా మంచి ప్రశాంతత కూడా లభించే రోజు అనమాట. రేపటి రోజున అంతా కూడా మీ జీవితంలో అనేక రకాల మార్పు నాందులు అయితే పలకబోతుందని చెప్పుకోవాలి. అనేక రకాల శుభ్రతలు కూడా జరుగుతాయండి. మీ కళ్ళ ఏమిటి అనేక రకాల మొదలు అయితే కాబోతుంది. రేపు ఉదయం నుండి మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఎటువంటి చిరాకులు లేకుండా, ఎటువంటి గందరగోళం లేకుండా, కోపం లేకుండా మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. రేపటిలో ఒక కొత్త రూపంలో మిమ్మల్ని మీరు చూసుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది. అయితే ఒక సంచలనమైన విషయం గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందామండి. రాత్రిలోపు మీ జీవితంలో వచ్చినటువంటి ఆ వ్యక్తి ఎవరు? అసలు వారి పరిచయం మీకు ఎలా జరుగుతుంది? ఇది వింటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు.
రేపటి రోజున ఒక ప్రయాణంలో లేదంటే ఒక ఫోన్ కానీ లేదా ఒక సోషల్ మీడియా ద్వారానో ఎవరో ఒకరి ద్వారా అయితే మీకు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారానో అనూహ్యంగా రేపటి రోజున ఈ పరిచయం ఏర్పడుతుంది. అయితే మరి ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి యొక్క ప్రభావవంతమైనటువంటి మాటలు అలాగే వారు ఇచ్చేటువంటి సలహాలు మీకు చాలా వినూత్నంగా ఉంటాయని చెప్పుకోవాలి. రాత్రిలోపు ఆ వ్యక్తి మీకు ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక ఏదైనా సరే గుడిలో కానీ ఎక్కడైనా సరే ఒక గురువులా కానీ మనసుకు అయితే అనిపిస్తుందండి. అయితే రాత్రి సమయంలోపు ఆ వ్యక్తి మీకు సందేశం పంపడం, వారు మిమ్మల్ని నేరుగా కలవడం లాంటివి జరుగుతాయి. వారి మాటలు విన్నప్పుడు మీకు ఒక వ్యక్తి కోసమే కదా నేను ఇన్నాళ్ళు ఎదుగుతున్నానట్లుగా మీ మనసుకు అనిపిస్తుంది. మీకున్నటువంటి ఒక మొండి సమస్యకి చిటికలో పరిష్కారం కూడా ఆ వ్యక్తి తెలుపుతారండి. అలాగే ఆ వ్యక్తి మీకు పాత జీవితంలో సంబంధం కూడా ఉండి ఉండవచ్చు, లేదా కొత్త వ్యక్తి కూడా ఉండవచ్చు. ఏదైనా సరే రేపు ఆ వ్యక్తి మీకు మీ భవిష్యత్తుకు దిక్సూచిలాగా ఉండేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. లేదా కొందరికైతే వ్యాపార నిమిత్తం వ్యాపార ఒప్పందం వంటివి కూడా కనిపిస్తున్నాయండి. అయితే ఆ వ్యక్తి యొక్క పాత్ర మీ జీవితంలో చాలా రకాలుగా కీలకంగా ఉండబోతుంది. ఆ వ్యక్తి వల్ల కలిగే లాభాలు చాలా ఉంటాయండి. ఆ వ్యక్తి వల్ల జరిగేటువంటి మేలు మీరు తప్పకుండా రేపటి పొందుతారు. అయితే ఇంకా చెప్పాలంటే కనుక రేపటి రోజు మీ శత్రువుల యొక్క ఆట కూడా ముగిసిపోయేటువంటి రోజు అని చెప్పుకోవాలం. రేపటి రోజున ఆ వ్యక్తులు తప్పకుండా వారు చేసినటువంటి గతంలో వారు చేసినటువంటి ఏదైనా సరే తప్పులు తెలుసుకొని వారు మీ దగ్గరికి వచ్చి క్షమాపణ కూడా తెలుసుకునే రోజు అనమాట. రేపటి రోజున మీరు పడేటువంటి కష్టానికి వడ్డీతో సహా ప్రతిఫలం అయితే దక్కేటువంటి రోజు అండి. భగవంతుడు రేపటి రోజున మీకు మంచి తీర్పునైతే ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. మరి రేపటి రోజున లాభస్థానం అనేది ఎక్కువగా ఉందండి. శుక్రుడి యొక్క శుభదృష్టి అనేది మీపైన ఎక్కువగా ఉంది. అలాగే రేపటి రోజున సంపద రోజు అని కూడా చెప్పుకోవాలి. రేపటి రోజున ఆర్థిక పరంగా అండక కూడా ప్రదేశ్ కానుక రేపటి రోజు మీకు అండకాలు కూడా విముక్తి అయితే లభించబోతుందండి. అన్ని రకాలుగా ఆరోగ్యపరంగా అన్ని రకాలు కూడా మీకు అవకాశం అనేది అందిపుస్తుందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజు చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపార విషయం చోట పనిచే చోట మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకైతే కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన నిర్ణయాలకు వ్యతిరేకంగా తీసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి ధనలాభ సూచనలు ఉన్నాయండి. పాత బాకీలు వస్తే అవకాశం కూడా ఉంది. అయితే అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరము. ఇక కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు. బంధుమిత్రుల నుంచి శుభవార్త అందే అవకాశం ఉంది. ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది. విద్యార్థులకి చదువులు ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారికి చాలా అనుకూలమైన చెప్పుకోవాలి. రేపటి నుండి ఈ రాశి వారు మీ కృషికి తగిన ఫలితం దక్కే సమయం అండి. అన్ని రకాలు కూడా మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మరి తెలుసుదాకా అండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.